గుంటూరు జిల్లా తెనాలిలోని గంగారమ్మపేటలో భారీ చోరీ జరిగింది. మార్వడి గుడి ఎదురు వీధిలో ఉన్న శ్రీ సత్య సాయి బాలాజీ జ్యువెలరీస్ దుకాణంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు ఇనుప రాడ్డుతో షాపు తాళాలను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. దుకాణంలో ఉన్న సుమారు 10 కేజీల వెండి, 10 గ్రాముల బంగారాన్ని అపహరించి పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే 2 టౌన్ సీఐ రాములు నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి సుమారు 1 గంట నుంచి 2 గంటల ప్రాంతంలో శ్రీ సాయి బాలాజీ అనే మన జ్యువెలర్ షాప్లో ఇద్దరు దొంగలు, వాళ్ళు కొంచెం యువకులై ఉన్నారు. వాళ్ళిద్దరూ వచ్చి షాప్లో ఉండేటువంటి ముడి సరుకు అంటే వెండి ఒక 10 కిలోలు, తర్వాత 10 గ్రాములు బంగారం తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వెరిఫై చేస్తున్నాము, తొందరలో పట్ల. మా శ్రీ సాయి బాలాజీ జ్యువెలర్స్ అండి, మారవుడి సందులో. రాత్రి గోర్ఖా ఫోన్ చేసి 2:30కి రమ్మని చెప్పారు, తాళాలు తీసున్నాయని. వచ్చాము. వస్తే చూస్తే 2 తాళాలు తీసున్నాయి, పగలగొట్టారు. అక్కడ డస్ట్బిన్లో వేశారు. తర్వాత మేము చూస్తే లోపల 10 కేజీ వెండి, 10 గ్రాముల బంగారం పోయింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి. వచ్చి వాళ్ళు చూస్తున్నారండి. ఇచ్చామండి. ఇచ్చే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చూస్తున్నారు. సిఐ గారు వచ్చి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదంతా. లేదండి, ఇది సుమారు అంతకుముందు అందరినీ ఎంక్వైరీ చేశాము. 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అసలు ఎవరు ఏమీ ఇంతవరకు లేదండి. ఇదే ఫస్ట్ టైం.